ఎందుకు అలా బాధపడుతున్నావు? ఏమీ లేదు పిచ్చికమ్మ, నా వీడియోలు చూస్తున్నారే కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇంకా లైక్స్ ఎక్కడి నుంచి వస్తాయి? షేర్స్ ఎవరు చేస్తారు? కామెంట్ ఎవరు చేస్తారు? అందుకే బాధగా ఉంది. ఏంటి ఫ్రెండ్స్, కాకమ్మ కథని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదంట. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే కాకమ్మ, నేను చెప్తానులే, సబ్స్క్రైబ్ చేసుకుంటారు, బాధపడకు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. అనగనగా విజయనగరములో సుబ్బిశెట్టి పోలిశెట్టి అనే అన్నదమ్ముళ్ళు ఉండేవారు. తమ్ముడు ఎలా ఉన్నావు? అన్నయ్య బాగున్నాను. అవును, ఇంతకీ ఏ వ్యాపారం చేస్తున్నావు? నేనా, కిరాణా సరుకులు వ్యాపారం చేద్దామనుకుంటున్నాను. మరి నువ్వేం చేద్దామనుకుంటున్నావు? నేను కూడా అదే వ్యాపారం చేద్దామనుకుంటున్నాను. అలా వాళ్ళు తమ తమ వ్యాపారాలు చేసుకుంటున్నారు. అలా కొన్నాళ్ళు గడిచింది. పోలిశెట్టి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు అనే రీతిలో బాగా నడిచేది. సుబ్బుశెట్టి వ్యాపారం మాత్రం అంత బాగా లేదు. ఓరి దేవుడా, తమ్ముడు నేను ఒకేసారి వ్యాపారం ప్రారంభించాం. వాడి వ్యాపారం బాగానే ఉంది, నా వ్యాపారం ఏంటి ఎంత నష్టాల్లో ఉంది? వెళ్ళి తమ్ముణ్ణి అడుగుదాం అని తమ్ముడి దగ్గరకు వచ్చాడు. అన్నయ్య రా, ఎన్నాళ్ళైంది నేను చూసి, మొత్తం రావడమే మానేసావు. ఏమీ లేదు తమ్ముడు, మనమిద్దరం ఒకేసారి వ్యాపారం ప్రారంభించాం. కానీ నీ దుకాణానికి చాలా మంది వస్తున్నారు, నా దగ్గరకు ఎవరూ రావడం లేదు. వ్యాపారంలో నువ్వు అనుసరిస్తున్న మార్గం ఏమిటి? ఓ అదా, ఒకసారి వచ్చిన వారు మళ్ళీ మళ్ళీ నా దగ్గరికే రావాలని, చిల్లర లేదని చెప్పి కొన్ని పైసలు నా దగ్గరే ఉంచుకునేవాణ్ణి. అంతేకాకుండా ఇంకొన్నిసార్లు నేనే అదనంగా పైసలు ఇచ్చేవాణ్ణి. అవునా, అదే నువ్వు చేస్తున్న పొరపాటు. డబ్బు విషయంలో అంతా ఖచ్చితంగా ఉండాలనుకుంటారు. డబ్బు విషయంలో తేడా ఉందంటే అన్నిటిలోనూ ఇంతే అనుకుంటారు. ఫలితం మన మీద నమ్మకం పోతుంది. ఇన్నటి విషయం ఈరోజు ఎంతమందికి గుర్తుంటుంది చెప్పు? నేనైతే పైసాతో సహా ఎప్పటి లెక్క అప్పుడే తీర్చేస్తాను. నువ్వు ఇదే పద్ధతిని అనుసరిస్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఆ రోజు నుంచి అన్న చెప్పినట్టు బాకీలు ఉంచకుండా ఎప్పటి డబ్బు అప్పుడు ఇవ్వడం మొదలుపెట్టాడు సుబ్బిశెట్టి. ఆ మార్పుతో కొద్ది రోజుల్లోనే అతడి వ్యాపారము లాభాల బాట పట్టింది. ఓహో, తమ్ముడు చెప్పింది నిజమే, ప్రతి విషయంలో ఖచ్చితంగా ఉండాలి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.